జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే 21 వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు. ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో 21 సంవత్సరాల వరకు జాతకం అడగకండి. 60 సంవత్సరాలు దాటిన వారు మీరు అన్నీ అనుభవించుంటారు, మంచి చెడు అన్నీ చూసుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు. అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్కి సంబంధించింది ఏది అడగకూడదు. నాకు అప్పులు బాగా ఉన్నాయి జాతకం చెప్పనంటే ఎవరు చెప్పరండి. మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి. అదొకటే జాతకానికి ఉన్నది. జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకి జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మే నెల 2025 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, తులారాశి వారికి మాసం అంతా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందండి. మాసం 2వ భాగంలో సానుకూల ఫలితాలు ఎక్కువ ఉంటాయి. బృహస్పతి 5వ ఇంట్లో ప్రభావితం, 7వ ఇంట్లో సూర్యుడు ఈ నెల మొదటి భాగంలో ఉచ్చ స్థితిలో ఉంటాడు. చంద్రుడు ఎల్లప్పుడూ కదలికతో మిశ్రమంగా ఉంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతుంది. మీకు పోయినటువంటి పేరు తిరిగి వస్తుంది. క్షమాపణ చెప్పి మరీ మీ దగ్గరికి వస్తారు. మిమ్మల్ని విభేదించిన వాళ్ళు ప్రభుత్వ పర్మిషన్ విషయంలో అసహనం అక్కర్లేదు, అన్నీ వచ్చేస్తాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి. మిమ్మల్ని ఇప్పటి వరకు తప్పుగా అర్థం చేసుకున్న వారే పశ్చాత్తాప పొంది మీ దగ్గరికి వస్తారు. స్నేహితులు మీకు మద్దతు ఇస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పనితీరులో అధికారులు సైతం ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది. వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. అనేక విధాలైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు తులారాశి వారి నెల పొందబోతున్నారు. అద్భుతమైనటువంటి ప్రయోజనం. తోటి వ్యాపారులకు కలిగే పోటీ తగ్గుతాయి. నూతన వాహన కొనుగోలు ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారే ఒక శుభ నెల అని చెప్పచ్చు. సంతాన విషయంలో సంతృప్తికరంగా ఉంటుంది. పోటీ పరీక్షలు హాజరయ్యే విద్యార్థులు, ఉన్నత విద్యలు అభ్యసించే విద్యార్థులు మంచి ప్రతిభను కనబరిచే అవకాశాలు ఉన్నాయి. రీసెర్చ్ చేసే విద్యార్థులు కూడా అనుకూల ఫలితాలు పొందొచ్చు. కుటుంబ వాతావరణం చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. కొన్ని వ్యవహారాలు మీరు తీసుకునే నిర్ణయాలు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ప్రశంసించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మాస చివరన ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. అనుకోని ఆర్థిక లాభాలు వస్తాయి. నెల ప్రారంభంలో సోదర సోదరులతో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేసే మహిళలు, ఎంటర్ప్రెనర్గా ఉన్నటువంటి మహిళలకి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తుంది. స్వయం ఉపాధిలో పాల్గొనే మహిళలు కానీ పురుషులు కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చాలా బాగుంటుంది. పురోగతి సాధిస్తారు. దీనికోసం ఇండస్ట్రియల్ టూర్ కూడా చేస్తారు. దీనికోసం ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి. లాభాలు కూడా ఉంటాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలే తప్ప వేరే ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్య లేదు. రాజకీయ నాయకుడికి ఇది యోగకాలం. షేర్ మార్కెట్ బ్రహ్మాండంగా ఉంది. వ్యవసాయదారులకి మిట్ట పంటలు చాలా కలిసి వస్తుందని చెప్పచ్చు. మీడియా రంగం వారికి బాగుంది. ఐటీ రంగం వారికి బాగుంది. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. నూతన ఉద్యోగం కలిసి వస్తుంది. ఎన్ని రకాలైనటువంటి అనుకూలం తులారాశికి. మే నెలంతా కూడా కృతజ్ఞత చెప్పండి. కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నారు కదా, ఆ గ్రహాలన్నిటికీ కూడా కృతజ్ఞత చెప్పండి. లక్కీ డేస్ మే 1, 4, 8, 11. అదృష్ట సంఖ్యలు 2, 6. చంద్రాష్టమం 26/5/2025 1:40 మధ్యాహ్నం నుండి 28/5/2025 1:36 మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంటుంది. కాబట్టి ఈ 2.5 రోజులు జాగ్రత్తగా ఉండి, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మరి పరిహారం ఏమంటే ఆరోగ్యానికి సంబంధించి చక్కగా సూర్య భగవానునికి ఎర్రని మందారం పువ్వుతో ప్రార్థన చేయండి. కులదైవ ప్రార్థన, మీ ఇంటి ఇష్టవేళపు ప్రార్థన చేయండి. మీ యొక్క ఇంటి దేవుడి దగ్గర వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో మట్టి ప్రమిదలో ఒత్తులేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల ధరించండి. ఈ కరుంగాళి మాల ఎంత శక్తివంతమంటే మీరు కోరుకున్నదలా నెరవేరుస్తుంది. వ్యాపారం బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, ఏ విధమైనటువంటి నెగిటివ్ వైబ్స్ ఉన్నా కూడా తొలగుతుంది. ఐశ్వర్యవంతులుగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న నంబర్కి మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి. మా అడ్మిన్సే మీకు రిప్లై ఇస్తారు. జయోస్తు. అయ్యప్ప స్వామి వారికి 18 అవతారముల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురుస్వామి గారు 2016 నవంబర్ 9వ తారీఖున
జీవలింగేశ్వర స్వామి సన్నిధానం జీవకోణ తిరుపతిలో నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు. ఇది చాలా గొప్ప క్షేత్రం అండి, ప్రపంచంలో ఎక్కడా లేదు. అయ్యప్ప స్వామికి 18 అవతారాలు. అతి త్వరలో అదే దేవాలయంలో 27 నక్షత్రాలకు, అశ్విని పర్యంతం మీనం వరకు, మన రేవతి వరకు, అభిజిత్ నక్షత్రం వరకు 28 నక్షత్రాలకి ఒక దేవాలయం కట్టబోతున్నాం. ఇంకను 54 అడుగుల శనీశ్వర భగవానుని ప్రతిష్ఠ చేయబోతున్నాం. ఇది ఒక చిన్నపాటి అడవి ప్రాంతంలో ఉంటుంది, కానీ సిటీలోనే ఉంటుంది. కపిలతీర్థం, అక్కడ అలిపిరి కపిలతీర్థం జీవకోణ ఎయిర్పోర్ట్ వరకు ఒకటే కొండ కింద అనమాట. ఈ జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో 300 రోజులు నీళ్లు పడుతూ ఉంటుంది శివుడి మీద. అలాంటి అద్భుతమైనటువంటి క్షేత్రంలో మీరు తిరుపతికి వచ్చినప్పుడు రైల్వే స్టేషన్ బస్టాండ్ నుండి 3 కిలోమీటర్, ఎయిర్పోర్ట్ నుండి 9 కిలోమీటర్ దూరంలో మన దేవాలయం ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు దర్శనం ఉంటుంది. ఖచ్చితంగా మీ యొక్క తిరుపతి దర్శనంలో ఒక భాగంగా ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి యొక్క ప్రయత్నంలో మీరు కూడా వచ్చి దర్శనం చేసి అనుభూతి పొంది అనుగ్రహం పొందండి.